రైట్ అండి. ఇప్పుడు రాబోయే 5 ఏళ్లలో హైదరాబాద్ ముఖ చిత్రం ఎలా ఉండబోతుంది? రియల్ ఎస్టేట్ మార్పులు ఏమన్నా చూడబోతున్నాము? హైదరాబాద్ రాబోయే 5 ఏళ్లలో మనం ఊహించినటువంటి హైదరాబాద్ని చూస్తామండి. మనం ఇప్పుడు హాలిడేస్కి ఎక్కడికి వెళ్తున్నాం సార్? యూరోప్ వెళ్తున్నాం, లేకపోతే సింగపూర్ వెళ్తున్నాం. ఇంకా 5 ఏళ్ల తర్వాత బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉండదని మా బిల్డర్ల స్ట్రాంగ్ ఒపీనియన్. ఎందుకంటే అలాంటి మార్పులు రాకపోతున్నాయి మనకి ఈ నైట్ సఫారీ వస్తుంది త్వరలో హైదరాబాద్. అండర్ గ్రౌండ్ మన ఫిష్ అక్వేరియం వస్తుంది. మూసీ రిజర్వేషన్ తోటి 2 పక్కల కావాల్సిన అన్ని రకాల గ్రోత్ వస్తుంది. సో ఇట్లా మన ఈ ఫ్యూచర్ సిటీలో వచ్చే మార్పులు, తర్వాత రీజనల్ రింగ్ రోడ్లో వచ్చే మార్పులు, వీటన్నిటిని కూడా కన్సిడరేషన్ తీసుకుంటే 5 ఇయర్స్లో సమూలమైనటువంటి మార్పులు వచ్చి మనకు హైదరాబాద్ మంచి టూరిస్ట్ స్పాట్. మనకు ఆల్రెడీ కొన్ని ఎకో పార్కులు అన్నీ రావడం జరిగింది. సో ఇంకా మంచి టూరిస్ట్ స్పాట్గా అభివృద్ధి చెందే అవకాశాలు చాలా మెండుగా కనపడుతుంది. మేము మొన్న క్లియర్ పిక్చర్ కూడా చేసుకున్నాం. అరౌండ్ 1.3 crores హైదరాబాద్ పాపులేషన్ అయితే ఇప్పుడు 20 lakhs పాపులేషన్, ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంది, రోజు వచ్చేవాళ్ళు. 5 ఏళ్లలో ఈ హైదరాబాద్ పాపులేషన్ 2 కోట్లు దాటి ఫ్లోటింగ్ పాపులేషన్ 30 నుంచి 40 lakhs 50 lakhs వరకు అయ్యే అవకాశం ఉంది. సో ఇన్ ఏ గివెన్ డే 2.5 crores పాపులేషన్ హైదరాబాద్లో ఉండే అవకాశం ఉంది. దానికి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఏర్పడబోతుంది. మన ప్రజెంట్ గవర్నమెంట్ కూడా దానికి తగ్గట్టు ప్రణాళికలన్నీ కూడా రూపొందిస్తున్నారు. హైదరాబాద్ విల్ ప్లే ఏ బిగ్ రోల్. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్లో మేజర్ చూసుకుంటే ల్యాండ్ ప్రైసెసే ఎక్కువ బాగా ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్లో అఫోర్డబుల్ హౌసింగ్ అంటే డ్రీమ్గా మారుతుందా ఎట్లా? మనము 3 ముఖ్యమైనటువంటి కాంపోనెంట్స్ ఉంటాయి సార్ మన ప్రొడక్ట్ ప్రైస్లో. మీరు అన్నట్టు ల్యాండ్, మ్యాన్ పవర్, లేబర్ కాస్ట్, 3 ట్యాక్సెస్, 4 మెటీరియల్లే తర్వాత వస్తుంది. సో ఈ 4 పార్ట్స్ తీసుకుంటే 3 మేజర్ పార్ట్లు ఏంటంటే ల్యాండ్, మ్యాన్ పవరు, మెటీరియల్. ల్యాండ్ ప్రైస్ని మనం తగ్గించలేము, ఎందుకంటే అది కాలక్రమేణా పెరుగుతూ వస్తుంది. డిమాండ్కి అనుగుణంగా ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్ కాదు, ల్యాండ్ ప్రైస్ తగ్గదు. మ్యాన్ పవర్ కాస్ట్ కూడా తగ్గించే అవకాశాలు లేవు, ఎందుకంటే వాళ్ళ జీవన భృతి, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలి, ఆ మినిమం వేజెస్ ఇవ్వాల్సింది కాబట్టి అది కూడా తగ్గించలేము. తర్వాత 3వది మెటీరియల్ కాస్ట్లు తగ్గించలేము. ఈ ప్రొడక్షన్కి అయ్యే కాస్ట్, లేబర్ కాస్ట్ అన్ని ఇన్వాల్వ్ అయి ఉంటాయి, దాంట్లో పవర్ అంతా కూడా, అది కూడా తగ్గించడం సాధ్యం కాదు. మనకున్న ఒకే ఒక అవకాశం ఏంటంటేనండి, ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో మనకు 35% ట్యాక్సెస్ గవర్నమెంట్కి వెళ్తుంది కాబట్టి అదంతా వెల్ఫేర్ కోసం ఖర్చు పెట్టేది కాబట్టి ట్యాక్సెస్ రూపంలోనే 15-20% కనుక తగ్గించి ఈ సెగ్మెంట్, హౌసింగ్ సెగ్మెంట్ కనుక దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తే మనం 1 crore ప్రొడక్ట్ని 75 lakhs తీసుకొచ్చి అందుబాటులో ఉంచే అవకాశాలు ఉంటాయి. అది గవర్నమెంట్ చేతిలో ఉండి గవర్నమెంట్ చేయగలిగిన పని. సో అది కనుక చేస్తే మన హౌసింగ్ రంగం ఇంకా మన ఊతము వచ్చి బాగా దినదిన అభివృద్ధి చెందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రైట్ అండ్ అట్లాగే ప్రాపర్టీ మార్కెట్లో గ్రీన్ బిల్డింగ్స్ సస్టైనబిలిటీకి ఉన్న ఇంపార్టెన్స్ గురించి. గ్రీన్ బిల్డింగ్ అంటే మన ఒక అద్భుతమైన నేమ్ మనకు కనబడుతుంది, గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్. కానీ అది మన సింపుల్ టర్మ్స్లో మనం ఇదివరకు అంతా చేసేదే. ఇది పర్యావరణ పరిరక్షణ, ప్రకృతిని కాపాడటం, దేవుడిచ్చిన ప్రకృతిని మనం కాపాడటం. సో ఐజీబీసీ, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ అని మనకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దానికి కొన్ని నామ్స్ కూడా డిఫైన్ చేశారు. కొన్ని పాయింట్స్ వస్తే 40 పాయింట్స్ 50 పాయింట్స్ వస్తే సిల్వర్ అని, గోల్డ్ అని, ప్లాటినం అని 3 రకాల రేటింగ్ ఇస్తున్నారు. సో మేము కూడా గోల్డ్ రేటింగ్ తీసుకుంటున్నాము. దాంట్లో ఏంటంటే మెయిన్ మనకి ప్రకృతిని పరిరక్షించమని చెప్పే కదా, ఏం లేదు, నీరుని పరిరక్షించాలి, వాటర్ కన్జంప్షన్ కంట్రోల్ చేస్తూ రెయిన్ వాటర్ని, యూజ్డ్ వాటర్ని దాన్ని పర్కులేషన్ మళ్ళీ రీయూజ్ చేయటానికి, అట్లాగే రెయిన్ వాటర్ని పర్కులేట్ చేసి వేస్ట్ అవ్వకుండా చేయటం ఒకటి. ఎందుకంటే మన గ్రౌండ్ వాటర్ని కాపాడితేనే మన పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుంది. అలాగే మనకు వచ్చే న్యాచురల్ లైటింగ్ని ఫ్లో అయ్యేటట్టు బిల్డింగ్లో డిజైన్ చేయటం, విండోస్ కానివ్వండి, డోర్స్ కానివ్వండి, బ్లాక్స్లో మధ్యలో ప్లేస్ కానివ్వండి డిజైన్ చేయటం. 2. 3వది మనము వాడే మెటీరియల్లో ఆ డెన్సిటీ, ఆ సర్టిఫికేషన్ అంతా ఇస్తారు ఐజీబీసీ, దాని ప్రకారం వాడటం, విండోస్ కానివ్వండి, డోర్స్ కానివ్వండి. 4. అలాగే సిమెంటు, స్టీల్ కూడా. అంటే స్టీల్లో రీయూజబుల్ మెటీరియల్ వాడిన వాళ్ళకి గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేట్ ఇస్తారు. నేచర్ని కాపాడుతూ వేస్ట్ చేయకుండా ప్రొటెక్ట్ చేసే అన్నిటికీ కూడా గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేట్ ఇస్తుంది నామ్స్ ప్రకారం. గ్రీన్ బిల్డింగ్ ఇచ్చిన సర్టిఫికేట్ ఇచ్చిన ప్రొడక్ట్స్ని వాడితే వీళ్ళకి కూడా పాయింట్లు పెరుగుతాయి. అలాగే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, శాండ్ బదులు మనం శాండ్ తీస్తుంటే న్యాచురల్ రిసోర్సెస్ని మనం కన్జ్యూమ్ చేసేస్తుంటే మనకు రకరకాల పర్యావరణ అసమానతలు ఏర్పడుతుంది. దాన్ని కాపాడటం కోసం ఏం చేశారు, రోబో శాండ్ ఈజ్ ప్రూవెన్, టెస్ట్ చేసి ప్రూవెన్ రోబో శాండ్ కూడా ఇంత పర్సంటేజ్ వాడాలని పెట్టారు. ఇట్లా ఈ ఐజీబీసీ
సూచించిన విధంగా కనుక మెటీరియల్ వాడి ఆ డిజైన్ ఫిలాసఫీ కూడా దాని ప్రకారం చేసి ప్లాంటేషన్ కూడా అంటే ఏ టైప్ ప్లాంటేషన్ చేయాలి, ఎంత సైజ్ చేయాలి, ఎక్కడెక్కడ చేయాలి కూడా డిజైన్ ఇస్తారు. దాని ప్రకారం చేస్తే మనం ఈ ప్రకృతిని పరిరక్షించడం అవుతాం. మనకి ఎంత కాంక్రీట్ జంగులు వచ్చినా దీనికోసం కేటాయించిన కనుక మనం చేయగలిగితే చక్కటి జీవనాన్ని కూడా అక్కడ ఆస్వాదించవచ్చు.